రోడ్లు గుంతలను పూడ్చేందుకు న్యూఢిల్లీ నుంచి టీం కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లాలోని వందడం గ్రామంలో రోడ్ల గుంతలను పూడ్చడాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. దీనిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రోడ్లు గుంతలను పూడ్చేందుకు పరిశీలన కొరకు ఈ ప్రయోగాన్ని ఉపయోగించారు. స్టీల్ ప్లాంట్ వ్యర్థాల ద్వారా వచ్చే ఎకోఫిక్స్ అనే మిశ్రమాన్ని ఇక్కడ ప్రయోగించినట్లు తెలిపారు. అత్యవసరంగా రోడ్లు రిపేరు నిమిత్తం వాడేందుకు ఇది అనుగుణంగా ఉంటుందని తెలిపారు. ఇది పర్యావరణాన్ని కూడా ఎంతో దోహదపడుతోందని చెప్పారు. వేస్ట్ నుంచి వెల్త్ వరకు సంపద సృష్టించాలి అనేటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఈ యొక్క శాంపుల్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఎకోఫిక్స్ అనే కొత్త మిశ్రమ పదార్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం అయింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏమంటే స్టీల్ స్లాగ్ అనే ఉక్కు పరిశ్రమ దగ్గర ఉక్కు పదార్థాలను దాని నుంచి ఎకోఫిక్స్ అని పారిశ్రామిక దీన్ని వ్యర్థాన్ని తీసుకొచ్చి భాగస్వామ్యం చేసి సరైన ఉదాహరణ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా ఎక్కడైనా పార్ట్ హోల్ రిపేర్ ఏదైనా జరిగితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆ యొక్క మెటీరియల్ను తీసుకొచ్చి ఇప్పుడు వేసినట్లు వేసి స్పాట్లోనే దాన్ని రిపేర్ చేస్తూ దాన్ని రోడ్డు మీద వేసి ఉపయోగించుకోవడానికి, ముఖ్యంగా వర్షాకాలంలో వర్షం పడిన ఇందాకే మీరు నీళ్ళు వేసారో నీటిలోనే దీన్ని వేసి ఆ వ్యర్థాన్ని కూడా ఇప్పుడైతే తీసుకొచ్చామో ఈ మెటీరియల్ ద్వారా అప్పటికప్పుడు స్పాట్లో వేయాలని ఒక షాంపూల్లో మాత్రం ఇక్కడ వేస్తూ ఉన్నాము. దీనికి వేడి చేయాల్సిన అవసరం లేదు.